అందరికీ నమస్కారం. వెల్కమ్ టు స్టడీ సర్కిల్. ఈరోజు మనం ఫిఫ్త్ క్లాస్లోని బోనాలు అనే పండుగ గురించి తెలుసుకుందామండి. ఒక్కసారి పూర్వజ్ఞాన పరిశీలన చూసినట్టయితే తెలంగాణ రాష్ట్రం ఎప్పుడు ఏర్పడింది? జూన్ 2, 2014 ఏర్పడింది. మరి తెలంగాణ రాష్ట్ర జంతువు ఏంటి? జింక. ఈ జింక తెలంగాణ ప్రజల మంచితనానికి గుర్తు. మరి రాష్ట్ర పక్షి ఏంటి? పాలపిట్ట. ఇది శుభసూచకంగా భావిస్తాం. నెక్స్ట్ రాష్ట్ర పుష్పం ఏంటి? తంగేడు పువ్వు. ఈ తంగేడు పువ్వు పసుపు పచ్చగా కలకలాడుతూ ప్రకృతికి అందం తెచ్చే విధంగా ఉంటుంది. ఈ తంగేడు పువ్వును బతుకమ్మను పేర్చడానికి ఉపయోగిస్తాము. నెక్స్ట్ తెలంగాణ రాష్ట్ర వృక్షం ఏంటి? జమ్మి చెట్టు. ఈ జమ్మి చెట్టునే శమి వృక్షం అంటారు. ఓకే అండి. మరి తెలంగాణ రాష్ట్రం అంతటా ఘనంగా జరుపుకునే పండుగల్లో ఎంతో ప్రాముఖ్యత కలిగినది బోనాల పండుగ. ఈ పండుగను ఆషాఢ మాసంలో ప్రారంభించి శ్రావణ మాసం చివరి దాకా జరుపుకుంటారు. వర్షాలు బాగా కురవాలని, పాడి పంటలు బాగా అభివృద్ధి చెందాలని, ప్రజలంతా ఎట్లాంటి అనారోగ్యాల బారిన పడకుండా ఉండాలని అమ్మవారిని, గ్రామ దేవతలను కోరుకుంటూ జరుపుకునే పండుగ ఇది. చూడండి, తెలంగాణ రాష్ట్రమంతటా ఘనంగా జరుపుకునే పండుగల్లో ఎంతో ప్రాముఖ్యత కలిగినది ఈ బోనాల పండుగ. మరి ఈ పండుగను ఆషాఢ మాసంలో ప్రారంభించి శ్రావణ మాసం చివరి దాకా జరుపుకుంటాం. ఎందుకు జరుపుకుంటాము అంటే వర్షాలు బాగా కురవాలని, పాడి పంటలు బాగా అభివృద్ధి చెందాలని, ప్రజలంతా ఆరోగ్యాలతో ఉండాలని అమ్మవారిని, గ్రామ దేవతలను కోరుకుంటూ జరుపుకునే పండుగ ఇది. ఏ దేవతలండి? ముఖ్యంగా అమ్మవారిని, గ్రామ దేవతలను కోరుకుంటూ జరుపుకునే పండుగ ఇది. ఏ పండుగ? బోనాల పండుగ. ఓకే. మరి ఆషాఢ మాసంలో దేవి తన పుట్టింటికి పోతుందని నమ్మకం. భక్తి శ్రద్ధలతో బోనాలను నైవేద్యంగా అర్పిస్తారు. వస్త్రాలను, కానుకలను, ఓడి బియ్యాన్ని కూడా సమర్పిస్తారు. ఈ తంతును ఊరడి అంటారు. వెరీ వెరీ ఇంపార్టెంట్ అండి. టెట్ డిఎస్లు వచ్చిన ప్రశ్న ఇది. ఊరడి అంటే ఏంటి అని అడిగారు. ఊరడి అంటే ఏంటంటే వస్త్రాలను, కానుకలను, ఓడి బియ్యాన్ని ఆ దేవికి సమర్పిస్తారు. ఈ తంతునే ఊరడి అంటారు. ఓకే. ఓనం అంటే భోజనం, కుండ అని మరో అర్థంలో కూడా ఉన్నది. ఇది కూడా టెట్ డిఎస్లో వచ్చిన ప్రశ్న అండి. బోనం అంటే భోజనం, ఇవి ప్రకృతి వికృతులు. కుండ అని కూడా అర్థంలో ఉన్నదట. భోజనము అంటే భోజనం, కుండ అని కూడా అర్థంలో ఉన్నది. ఇదే దేవికి సమర్పించే నైవేద్యం. కొత్త మట్టి కుండకు పసుపు రాసి కుంకుమ బొట్లు పెట్టి వేపాకులను జడగా అల్లి కుండకు కడతారు. కొత్త మట్టి కుండకు పసుపు రాసి కుంకుమ బొట్లు పెట్టి వేపాకులను జడగా అల్లి కుండకు కడతారు. పూలమాల కూడా కడతారు. ఆ కుండలో పసుపు కలిపి వండిన అన్నంతో పాటు పాలు, పెరుగు, బెల్లం, అల్లం, పచ్చిపులుసు, ఆకుకూర మొదలగు వంటకాలను నైవేద్యంగా పెట్టుకొని దానిపై మరో చిన్న కుండను పెడతారు. దానిని కూడా అలంకరించి దానిలో నీళ్లు పోసి అందులో కొంచెం బెల్లం, పెరుగు వేస్తారు. దీనినే సాక అంటారు. ఇది కూడా అడిగారండి. సాక అంటే ఏంటి అని టెట్టులో అడిగిన ప్రశ్న అండి. సాక అంటే ఏంటి? చూడండి, ఇక్కడ పాలు, పెరుగు, బెల్లం, అల్లం, పచ్చిపులుసు, ఆకుకూర, ఇవి కూడా మనకు తెలిసి ఉండాలండి. ఏంటేంటి? పాలు, పెరుగు, బెల్లం, అల్లం, పచ్చిపులుసు, ఆకుకూర, ఇవన్నీ ఈ వంటకాలు చేసి నైవేద్యంగా పెట్టుకొని దానిపై మరో చిన్న కుండను పెడతారు. దాన్ని కూడా అలంకరించి దానిలో నీళ్లు పోసి అందులో కొంచెం బెల్లం, పెరుగు వేస్తారు.
ఒక కుండలో పాలు, పెరుగు, బెల్లం, అల్లం, పచ్చి పులుసు, ఆకుకూర ఇవన్నీ వేస్తారండి. ఫస్టు ఇక్కడ ఈ పెద్ద కుండలో. వేసి ఏం చేస్తారు, ఈ కుండకు మంచిగా ఈ కుండను పూజించి, ఈ కుండకు పసుపు రాసి, కుంకుమ బొట్లు పెట్టి, వేపాకులను జడగా అల్లి కడతారు. తర్వాత పూలమాలను కూడా కడతారు. చూడండి బొమ్మ ఎలా ఉన్నదో. ఈ బొమ్మను చూస్తే కూడా మనకు కొంచెం అర్థమైపోతుందండి. ఎందుకంటే మనం చదివిన దానికంటే చూసింది ఎక్కువ గుర్తుండిపోతుంది కదా. విన్నది చూసింది ఎక్కువగా గుర్తుండిపోతుంది. కాబట్టి మీరు ఒక్కసారి బొమ్మను కూడా పరీక్షించి చూడండి. ఈ కుండలో ఇవన్నీ ఈ కుండకి ఇలా చేస్తారు. చేసి ఆ కుండలో పసుపు కలిపిన అన్నం వండిన పసుపు కలిపి అన్నం వండిన అన్నంతో పాటు పాలు, పెరుగు, బెల్లం, అల్లం, పచ్చిపులుసు, ఆకుకూర మొదలగు వంటకాలన్నీ పెడతారు ఈ పెద్ద కుండలో. మళ్ళా ఈ చిన్న కుండలో ఏం చేస్తారు, ఈ పెద్ద కుండపై చిన్న కుండను పెట్టి దీన్ని కూడా అలంకరిస్తారు. సేమ్ ఈ పెద్ద కుండను అలంకరించినట్టుగానే పసుపుతో కుండకు పసుపు రాసి కుంకుమ బొట్లు పెట్టి, తర్వాత జడగా వేపాకులను జడగా అల్లి కుండ కడతారు. మళ్ళీ పూలమాలను కూడా కడతారు. ఈ కుండను మంచిగా అలంకరించి మళ్ళీ ఈ కుండలో ఏం చేస్తారు అంటే ఇందులో నీళ్లు పోస్తారు. నీళ్లు పోసి బెల్లం వేస్తారు, పెరిగేస్తారు. దీన్నే సాక అంటారు. ఈ చిన్న కుండలో ఉండేది మాత్రం సాక. అంటే సాక అంటే బెల్లం పెరుగు వేస్తారు. నీళ్ళు, బెల్లం, పెరుగు ఈ చిన్న కుండలో వేస్తారు. దీన్నే సాక అంటారు. ఓకే అండి. ఒక్కసారి మీరు ఈ ఫిగర్ను ఈ చిత్రాన్ని చూసినట్టయితే ఈజీగా అర్థమైపోతుందండి. ఈ చిన్న కుండపై మట్టి కంచుడు ఉంచి అందులో నూనె పోసి గండ దీపం వెలిగిస్తారు. ఈ చిన్న కుండపై ఒక మట్టి కంచుడు అంటే ఒక చిన్న దీపం ముంత చిన్న దీపం ప్లేట్ లాగా ఉంటుంది కదా, మట్టితో చేసిన మట్టి కంచుడు చిన్నగా ఉండేది. అది పెట్టి అంటే మూతలాగా పెట్టి అందులో నూనె పోసి వత్తి వేసి గండ దీపం వెలిగిస్తారు పైన. తర్వాత డప్పులతో, పోతరాజు ఆటలతో, మంగళహారతులతో ఊరేగింపుగా గుడికి పోతారు. చూడండి ఇక్కడ డప్పులతో, పోతరాజు ఆటలతో, మంగళహారతులతో ఊరేగింపుగా గుడికి పోతారు. ఇక్కడ టెట్టులో అడిగిన ప్రశ్న ఏంటంటే ప్రీవియస్ టెట్టులో అడిగారండి. పోతరాజు ఆటలు ఏ పండుగలో ఉంటాయి అని అడిగారు. ఏ పండుగలో ఉంటాయి? ఇప్పుడు నాకు అర్థమైంది ఏంటి, బోనాల పండుగలో పోతరాజు ఆటలు ఉంటాయి. పోతరాజు ఆటలు ఆడతారు. ఓకే, నెక్స్ట్ పండుగ మర్నాడు పూనకం వచ్చిన శివసత్తులు చేతిలో వేపు మండలు పట్టుకొని జుట్టు వీరపోసుకొని బోర్లించిన పచ్చి మట్టి కుండపై నిలబడి భవిష్యవాణి చెప్తారు. ఈ పండుగ అయిపోయిన తెల్లవారు ఏం చేస్తారు, శివసత్తులు చేతిలో వేప మండలు పట్టుకొని జుట్టంతా వీరబోసుకొని కుండను బోర్లించి ఆ బోర్లించిన పచ్చి మట్టి కుండ, అది బోర్లించిన పచ్చి మట్టి కుండపై నిలబడి భవిష్యవాణి చెప్తారు. అంటే ఫ్యూచర్లో జరిగే విషయాలన్నీ, భవిష్యత్తులో జరగబోయే విషయాలన్నీ చెప్తారు. ఈ తంతునే రంగమెక్కుడు అంటారు. ఈ భవిష్యవాణి చెప్పే అంటే బోర్లిచ్చిన పచ్చి మట్టి కుండపై నిలబడి భవిష్యవాణి చెప్తారు. ఈ తంతుని ఏమంటారు, రంగమెక్కుడు అంటారు. ఒక్కసారి ఇక్కడ చూడండి, రంగమెక్కుడు అంటే ఏంటి, శివసత్తులు చేతిలో వేపు మండలు పట్టుకొని జుట్టు వీరబోసుకొని బోర్లించిన పచ్చి మట్టి కుండపై నిలబడి భవిష్యవాణి చెప్తారు. ఈ తంతును రంగమెక్కుడు అంటారు. ఈ టెట్ డిఎస్లో అడిగిన ప్రశ్న అండి. రంగమెక్కుడు అంటారు. భక్తికి చిహ్నంగా భక్తులు రంగురంగుల కాగితపు తొట్టెలను గుడికి కట్టి మొక్కులు తీర్చుకుంటారు. కాగితపు తొట్టెలు, కలర్ కాగితపు తొట్టెలన్నీ కట్టి ఏమేమి కోరికలు ఉన్నాయో వారి యొక్క కోరికలు తీర్చమని ఆ దేవిని ప్రార్థిస్తారు. బోనాల పండుగ జరుపుకున్నప్పుడు ఒక వాడ ప్రాంతంలోని వాళ్ళంతా కలిసి అమ్మవారి దగ్గరికి ఊరేగింపుగా వెళ్ళడం, కలిసి జరుపుకోవడం పండుగలోని గొప్పతనం. అట్లాగే బంధువులను, చుట్టుపక్కల వాళ్ళను, స్నేహితులను పిలిచి జరుపుకోవడం దీని ప్రత్యేకత. ఓకే అండి, ఇక్కడ మనకు
టెట్ డిఎస్సిలో వచ్చిన ప్రశ్నలు చాలా చాలా ఉన్నాయండి. ఇక్కడ ఏంటి ఊరడి అంటే ఏంటి అని అడిగారు. వస్త్రాలను కానుకలను ఓడి బియ్యాన్ని అమ్మవారికి సమర్పిస్తారు. ఈ తంతుని ఊరడి అంటారు. నెక్స్ట్ బోనము అంటే భోజనం. కుండ అనే అర్థాన్ని కూడా ఇస్తుంది. ఇది ప్రకృతి వికృతులండి. నెక్స్ట్ శాఖ అంటే ఏంటి అంటే పెద్ద కుండపై చిన్న కుండ పెడతారు. అందులో నీళ్లు పోసి బెల్లం పెరుగు వేస్తారు. దీన్ని శాఖ అని అంటారు. నెక్స్ట్ పోతరాజు ఆటలు ఏ పండుగలో ఊరేగింపుగా ఉంటాయి అని అంటే పోతరాజు ఆటలు అనేవి బోనాల పండుగలు ఊరేగింపుగా ఉంటాయి. ఇది ఒకటండి. నెక్స్ట్ రంగమెక్కుడు అంటే శివసత్తులు వేప మండలు పట్టుకొని జుట్టు విరపోసుకొని బోర్లించిన పచ్చి మట్టి కుండపై, ఇక్కడ జాగ్రత్తగా చూడండి, బోర్లించిన పచ్చి 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 మట్టి కుండపై నిలబడి భవిష్యవాణి చెప్తారు. ఈ తంతునే రంగమెక్కుడు అని అంటారు. ఓకే, ఇప్పుడు మనకి ఎన్ని ప్రశ్నలు ఉన్నాయండి ఇందులో? ఓకే అండి.